అందరికీ ఈ కార్యక్రమాన్ని సాగరించిన దాతలందరూ కూడా అమ్మవారి దయతో అంతా మంచి జరగాలి, అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఈ తాలూకు పట్టణంగా అభివృద్ధి చెందేలాగా అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో పట్టుదలగా విశాఖపట్నంలో ఏ రకంగా అయితే అమ్మవారి టెంపుల్ ఉందో అదే విధంగా మరి ఇక్కడ ఈ టెంపుల్ కట్టించడానికి అలాగే శివాజీ గారి ఇంకా మురళి గారు, రవి గారు, ఇంకా నారాయణరావు గారు, ఇంకా పెద్దలందరూ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మరి ఈ రోజు ఏదైతే మనకి మహాలక్ష్మి నగరంలో సత్యవతి నగర్ సంబంధించి కనక మహాలక్ష్మి టెంపుల్ అమ్మవారి ప్రతిష్ట ఇవాళ నిత్య ప్రతిష్టే కాకుండా అమ్మవారి దర్శనం కూడా జరిగింది. జరిగిన 10 రోజుల నుంచి కూడా ఒక నిత్య పూజా విధానంలో పునఃప్రతిష్ఠ ఎంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం, హోమాలు, జపాలు, వివిధ రకాల పూజలు, శాస్త్ర దర్శనలు, అభిషేకాలు చేయడం అమ్మవారికి ఈరోజు ఉదయం జనరల్గా అలవాటు కదా, లేకపోతే చెయ్యి తొందరగా 40 లక్షలు ఇవ్వడానికి నేను అధికారులు పంపిస్తే ఇస్తానని చెప్పాను.